హే గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో హైదరాబాద్ వదిలేసి తిరుపతి వచ్చామన్నమాట. ఇట్లా గల్లీల పైన పడి తిరగడానికి కాదు, మంచిగా చదువుకోవడానికి. బుద్ధిగా టైం 6 అవుతుంది, 6 దాటిపోయింది. 6కి వెళ్ళాలి మేము కోర్స్ దగ్గరికి. అండ్ టుడే ఈజ్ ఆర్ సిఏ డే, అంటే మా డే. కామెంట్ సెక్షన్లో మా అందరికీ విష్ చేయండి. వీఆర్ ద ఫ్యూచర్ సిఏస్, షీ ఈజ్ ఆల్సో. సో మాకు 6 o'clockకి రమ్మన్నారు, టిఫిన్ ఆలే పెడతా అన్నారు. సో హాస్టల్ ఫుడ్ తినకుండా ఉంటే ఎంత హ్యాపీగా అనిపిస్తుంది, అందుకోసం మనం ఇంత హ్యాపీగా ఉన్నాము. ఫస్ట్ టైం ఐఎమ్ రికార్డింగ్ ఇట్ ఇన్ పబ్లిక్ లేరనమాట, అందుకే ఖాళీ రోడ్. సో వెళ్తున్నాము. యాక్చువల్గా 15 days కోర్స్ కోసం వి కేమ్ టు తిరుపతి. దిస్ ఈజ్ ఆర్ 13th డే నిన్ననే అయిపోయిందనమాట. ముందల ఆంటీ వస్తుంది. పొద్దున ఎవర్రా బాబు ఇల్లు అనుకునే ముందు ఆఫ్ చేద్దాం. ఆంటీ అనుకుంటుంది నేనేం చేసినా అమ్మ నీకు, నువ్వు నా గురించి ఎందుకు చెప్తున్నావు, వస్తున్నా నీ దగ్గరికి అని. సో ఎటు వెళ్ళినా మన యూట్యూబ్ ఛానల్ అనేది డ్రమ్ము కొట్టే అలవాటు ఈమెకున్నంతసేపు మనం ఎక్స్పోజ్ అవ్వకుండా ఉండలేము. సో ఎవరో ఒకరు కనిపిస్తూ ఉంటే మనము ఆపేస్తాం కదా, అందుకే ఆపేసిన. వీడికి వచ్చిన తర్వాత కూడా నా యూట్యూబ్ ఛానల్ డప్పు కొట్టేసింది అనమాట. ఇంకేం చేస్తాము. సో సర్లే, ఒక మెమొరబుల్ వ్లాగ్. 15 days 30 different members, 29 members. ఒకళ్ళు రెగ్యులర్ యాబ్సెంట్ మా దాంట్లో. సో స్నాక్స్ కంటే టిఫిన్ బాగుంటుందంట. సో ఈరోజు ఎక్స్పీరియన్స్ చేద్దామని పోతున్నాం. అయినా కూడా లేటే పోతున్నాం. ఐ థింక్ ఆఫ్టర్ లాంగ్ టైం అర్లీగా లేవడం. అంటే మొన్న రీసెంట్గా తిరుపతి అరుణాచలం వెళ్ళిన, వ్లాగ్ చేయలే, బట్ జల్దీ లేచిన అప్పుడు. ఇప్పుడైతే వెళ్తున్నా. ఫ్లాగ్ హాస్టింగ్ అంట, ఏమేమో ఉన్నాయంట. అది ఇవేంతో తెలుస్తుంది, అవేంటియో. దగ్గరలో ఉన్నా, వ్లాగ్ అయితే స్టార్ట్ చేసినా. అది ఇవేంతో ఎట్లా సైలెంట్గా ఉంటా, చిన్న క్లిప్స్ తీసుకుంటా, అవన్నీ రికార్డ్ చేసి ఆ తర్వాత దీంట్లో అతకబెట్టి పోయి వాయిస్ ఓవర్ ఇచ్చుకుంటా. ఇప్పుడంటే ఎవరు లేరు కాబట్టి మాట్లాడుతున్నా. ఎవరు ఉన్నారు ఉన్నారు. కొంచెం బ్యూటిఫుల్గా కనిపించడానికి కొంచెం స్నాప్ ఫిల్టర్ వేసిన అనమాట. అందుకే మీకు అప్పుడప్పుడు తెడ ముఖం కనిపిస్తుంది. నవ్వుకోండి, పర్లేదు. ఆకలి అవుతుంది. మా మమ్మీ షాక్ అవుతుంది మాటకి. ఆకలి అవుతుందంటే ప్రజలందరూ షాక్ అవుతారు, జనాలందరూ షాక్. ఇంకొక గల్లీ దాటంగానే ఐల్ బీ అ డిఫరెంట్ పర్సన్, బట్ ఐ కాంట్ రికార్డ్ ఇట్. ఐ నో మాట్లాడతా ఫుల్గా, ఎవరితోనైనా మాట్లాడేస్తా, కానీ ఇట్లా రికార్డ్ చేయడం రాదనమాట. ముందర అంకుల్ వస్తుండు, మళ్ళీ బంద్ చేద్దాం. పొద్దున మాట్లాడితే మళ్ళీ ఇట్లా చూసి పిచ్చోళ్ళు అనుకొని కుక్కలు పట్టేటోళ్ళనో పందులు పట్టేటోళ్ళనో పిలిపిస్తే పెద్ద ప్రాబ్లం అవుతుంది. వచ్చేసిన అనమాట. మీకు కావాలంటే బ్యాక్ క్యామ్ పెట్టి చూపిస్తా. నేనైతే సైలెంట్ అయిపోతా, తర్వాత వాయిస్ ఓవర్ ఇచ్చుకుందాం. బాయ్ ఫ్రెండ్స్. హలో విత్ బ్లూ కలర్ ఇయర్ పాడ్స్. సే హాయ్. తిరుపతి బ్రాంచ్ ఆఫ్ SIRC. సీరియస్లీ ఇంట్లో అన్నవో డాడీవో వేసుకుంటే ఎట్లుంటుంది అట్లుంటుంది, కానీ స్టైల్గా చెప్పాలంటే ఇట్స్ అన్ ఓవర్ సైజ్డ్ డ్రెస్ అనుకోండి. ఏం చేయలేము. చాలా ఘోరంగా ఉంది. నాకే చూస్తుంటే లిటరలీ మా మామ్ చూస్తే మాత్రం పక్క బిచ్చదాని లెక్కున్నో అంటుంది. పర్లేదు, అడ్జస్ట్ అయిపోదాం, అట్లా ఇంకా వెళ్ళిపోదాం బయటికి. అండ్ దిస్ ఇస్ ద సీనరీ ఫ్రమ్ ఆర్ కోచింగ్ ప్లేస్ అనమాట. మనకి గోపురాలు కూడా కనిపిస్తాయి అక్కడ నుంచి చూస్తే. చాలా బాగుంటుంది, నాకు చాలా నచ్చింది. ఆ 15 days చాలా ఎంజాయ్ చేసిన నేనైతే. వచ్చిందమ్మా డాక్టర్. గలీజ్ ఉన్నా లిటరలీ. ఐసీఐ స్టూడెంట్స్ లాగా ఉన్నామా, GHMC స్టూడెంట్స్ లాగా ఉన్నామా చెప్పండి. నేనైతే ఐసీఐ స్టూడెంట్ లాగా నీ గురించి నాకు తెలియదు. అరే మంచిగా ఉన్నా, కానీ మంచిగా లేను. వద్దు, మంచి క్లాత్ కిందకు కూడా పోబుద్ది అవుతలేదు. కానీ ఎవడన్నా వస్తాడు మళ్ళా,
ఆ ఇజ్జత్ పోయే బదులు మనమే కాన్ఫిడెంట్గా ఓరియంటేషన్ కోర్స్లో నేర్చుకున్న ఒక కాన్ఫిడెన్స్తో ముందుకెళ్దాం ఫ్రెండ్స్. హాయ్ ఫ్రెండ్స్. మై సోకులో ఆఫ్టర్ బీయింగ్ కంఫర్టబుల్ విత్ ఇట్. కీర్తన. హలో గాయ్స్. అర్లీ మార్నింగ్ 6 o'clockకి రమ్మన్నారు. అదే పాదయాత్ర కోసం, దట్ ఇస్ పాదాలతో నడిచే యాత్ర, పాదయాత్ర. అండ్ మా పాదయాత్ర షురూ చేసామన్నమాట. నాకు తెలిసి ఒక 3 kilometers 4 kilometers తిరిగి ఉంటాము. సో సోకుల కోసం ఆమె కొంచెం బోర్డు పట్టుకుంది, ఏదో కెమెరాలో కనిపిద్దామని చెప్పేసి అని. కానీ ఈ కెమెరా అయినా సరే మేము పోగానే ఆపేస్తారు. ఫేస్ వాల్యూ అట్లుంది, ఏం చేస్తాం. ఇట్లా వీడియో తీస్తుంటే ఒక స్టంట్ అయింది భయ. అంటే లైక్ అవతల రోడ్లో ఒక ఆయన మమ్మల్ని వీడియో తీస్తున్నాను, నేను కూడా కంఫర్టబుల్గా ఆయనను వీడియో తీస్తే ఘోరంగా తిట్టేసిండు. నన్ను ఎందుకు వీడియో తీస్తున్నావు అంట. ఆయన తీస్తుండే కదా, ఆయన తప్పు ఫస్ట్. సో నా తప్పు లేదు. జై హనుమాన్. ముఖేష్ మీరు కూడా మన బాస్కి ఆశీర్వాదం తీసుకోండి, ఇంకా ముందుకి సాగండి. ఆ స్టంట్ అయిన అంకుల్ ఈయననే అనమాట. ఆయన చూసేనా నవ్వు వస్తుంది ఇప్పుడు కూడా. అండ్ ఇప్పుడు మళ్ళీ ఒకసారి బాస్ వచ్చేస్తాడు. ఇది రిటర్న్ టైంలో అనమాట. వెళ్ళేటప్పుడు తీద్దాం అనుకున్నా, తీయలేదు. చూసిరా, ఆయన కెమెరా ఆయన నించొని ఉన్నాడు, కానీ మేమున్నప్పుడు మాత్రం వీడియో తీయట్లేదు ఆయన. ఏం చేస్తాం, చెప్పిన ఫేస్ వాల్యూ అట్లుందని చెప్పి. అయిపోయింది ఓపిక. ఐఎమ్ డన్. గిరి ప్రదక్షిణ చేసిన ఫీలింగ్ ఉంది. వాట్ ఆర్ యూ ఫీలింగ్ రైట్ నౌ ఫ్రెండ్స్? కానీ మాకు ఒక చాక్లెట్, ఒక వాటర్ బాటిల్ ఇచ్చారు ఫ్రెండ్స్. చిన్న పాప కనిపించింది అండ్ అనుకోకుండా తను చాక్లెట్ ఇచ్చింది. వీడియో కోసం అని ఎవరు కామెంట్ చేయకండి. ఆల్రెడీ తను చెప్పింది వీడియో కోసం అనుకుంటారేమో అని, బట్ అనుకోకుండా ఇచ్చింది. ఐ ఆల్సో డిడ్ంట్ నో. స్నాప్ ఫిల్టర్ కాబట్టి వీడియోస్ ఇంకా తీయాలనిపిస్తుంది, కానీ రోడ్ పైన ఉన్నాము, తీయలేకపోతున్నా. కానీ చాలా అంటే చాలా బాగున్నాయి కదా. కామెంట్ చేయండి మీరు కూడా బాగున్నా అని చెప్పి. అండ్ ఫ్లాగ్ హాస్టింగ్ అయిపోయిందనమాట. తను చైర్మన్ అండ్ దెన్ ఎక్స్ చైర్మన్ అందరు ఉన్నారు అక్కడ. చార్టెడ్ అకౌంటెంట్స్, సిఏ ఫైనల్స్, సిఏ ఇంటర్ స్టూడెంట్స్ అందరు ఉన్నారనమాట. అండ్ దెన్ మాకు మోటో సాంగ్ ఒకటి ఉంటుంది, సిఏ మోటో సాంగ్, అది పాడుతున్నారు ఇక్కడ. సో అట్లా స్పీచ్లు అవుతూ ఉండే. మనం పోయి పక్కన చేరేసుకొని కూర్చున్నాం అనమాట. మనం ఎక్కువసేపు నించోలేం కాబట్టి. అండ్ ప్రైజ్ డిస్ట్రిబ్యూషన్స్ ఇవన్నీ అవుతున్నాయి. అందులో ఎంసీఎస్ వాళ్ళు అండ్ ఓరియంటేషన్ కోచింగ్ వాళ్ళు అందరు ఉన్నారు, ప్రజెంటెడ్ బై చైర్మన్ అండ్ దెన్ సిఎస్, అదర్ సిఎస్ అనమాట. ఇంకా నెక్స్ట్ వచ్చేసి పొద్దున ఏ కార్యక్రమాని కోసం అయితే వచ్చామో అది జరగబోతుంది, దట్ ఈస్ ఫుడ్. సో వీళ్ళందరూ మా క్లాస్మేట్స్, అక్కడ పరిచయమైన వాళ్ళు. మంచిగా ఫుడ్ పెట్టిర్రు, తినేసినాము. ఆ తర్వాత పైన కథా కార్ఖానా ముచ్చట స్టార్ట్ చేసినాం. కొద్దిసేపు ఉండేసి ఆ తర్వాత వెళ్ళిపోయినాం అనమాట.